వారు దిగజారినట్లుగా నేను ఎక్కడా మాట్లాడలేదే, వ్యంగ్యంగానే చెప్పాను, ఒప్పుకుంటున్నాను కదా. దానికి కారణం ఏంటి అని అంటే, నోరు అదుపులో పెట్టుకోకపోతే అదే రివర్స్ వస్తుంది కదా. ఎక్కడ బూత్ కనిపించదు నా మాటలో మీకు? లేదు, ఎక్కడ అపశృతి కనిపించదు మీకు నా మాటల్లో? ఆ వ్యంగ్యం తప్ప మరొకటి ప్రశ్న ఉంటది, వ్యంగ్యం ఉంటది. ప్రశ్న అంటే విట్ అంటారు దాన్ని. విట్ అనేది తప్పకుండా ఉంటది. ఎందుకు ఉండదు? ఉండి తీరుతుంది. ఎందుకు అనంటే సబ్జెక్ట్ అలాంటిది. క్రీస్తును దూషించటమే కాకుండా, క్రీస్తు యొక్క స్వార్థను తక్కువ చేసి మాట్లాడటమే కాకుండా, చర్యకు ప్రతిచర్య విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ది క్రిస్టియన్ ప్రాక్టీసెస్. నేను ఎక్కడ కూడా నా మాటల్లో గాని, నా చర్యల్లో గాని, నా చేష్టల్లో గాని ఆ వ్యక్తిని దూషించలేదే, తూలనాడలేదే. ఏ వ్యక్తిని దూషించలేదు, ఏ వ్యక్తిని తూలనాడలేదే. ప్రశ్నించాను, వ్యంగ్యాస్త్రం వేశాను. అది తప్ప? వ్యంగ్యంగా ప్రశ్న అడిగితే తప్పు అనంటే చూసేవారు తెలుసుకుంటారు కదా. ఎప్పుడూ కూడా లిమిట్ క్రాస్ అవ్వకుండా, క్రిస్టియన్ వాల్యూస్ ఎక్కడ తొంగలో తొక్కకుండా, విట్ లేకపోతే వ్యంగ్యంతోనే అవతల వారిని లేఖనాధారంగానే ప్రశ్నించాను తప్ప ఎప్పుడు బూతులు మాట్లాడలేదు, ఎప్పుడు దుర్భాషలాడలేదు, ఎప్పుడు దాన్ని ఏమంటారు, అవతల వారిని మేము కించపరచలేదు. మీ సమయం ఇది కాదు అని మీకు తెలిసినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఆ వ్యక్తితో తిరిగి ప్రశ్నించగలరు అని అనుకున్నప్పుడు ప్రశ్నించండి, తప్పేమీ లేదు. కానీ ఏం చేసినా కానీ ప్రేమగా చేయండి. అవతల వ్యక్తిని సంపాదించుకోవడం కోసం చేయండి. ఈరోజు చాలా చాలా ఒక రకంగా డిస్టర్బింగ్ పని ఏంటంటే, తిరిగి ప్రశ్నించేటటువంటి వైఖరిలో గొడవలకు దిగటం, దూషించే పనులు క్రైస్తవులు చేయటం వద్దు. అలాంటి చేయకండి. అది మనం చేస్తున్నటువంటి పని ఒక లక్ష్యాన్ని మనమే ఓడించిన వాళ్ళం అవుతాం.